ఈ కార్యక్రమం శ్రీకాంత్ నిర్వహిస్తున్నాడు. గత సంవత్సరం ఈ ప్రథమ ఇనాగ్రేషన్ అప్పుడు మనందరం వచ్చాం. గంటివారు రండి, మీరు లేకపోతే సభ వేదిక వెలవెలబోతుంది. రండి, గంటివారు ఉందమ్మా. గంటివారు కూడా రావాలని వంశీ రామరాజు గారు కోరుతున్నారు. ఇవాళ ఇది ఒక అద్భుతమైనటువంటి సంస్మరణ ఇది. అంటే తల్లిని స్మరిస్తూ, లేకపోతే నాగభూషణం గారు తన భార్యను స్మరిస్తూ ఇంట్లో కూర్చొని ఏదో పూజలు చేసుకోకుండా ఇలాంటి ప్రజల మధ్యలో, సంఘం మధ్యలో, సామాజిక మధ్యలో ఈ కర్రామ్మ నువ్వు కూడా వచ్చేసి, ఇంకెవరెవరు రావాలి అందరూ వచ్చేసేయండి. వేదిక నిండుగా ఉంటే బాగుంటుంది. రామకృష్ణను మనం అభినందించాలి, వైఎస్ రామకృష్ణ గారిని. అతను నన్ను యూనివర్సిటీ అని నన్ను అంటుంటారు, వంశీ యూనివర్సిటీ అని. రామకృష్ణ ఒక యూనివర్సిటీ, రామ్కి యూనివర్సిటీ ఆ పేరు పెట్టుకోవచ్చు. ఆ యూనివర్సిటీలో ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులు ఉంటారు, పాడేవారు. అంతర్జాల గాయనీమణులు ఉంటారు. అంతర్జాల గాయనీమణి శ్రీదేవి ఉంది ఇక్కడ, వైఎస్ రామకృష్ణ, ఇద్దరు అంతర్జాతీయ గాయనీమణులు. అమెరికా తున్నేసినటువంటి గాయనీమణి, గాయకుడు, లలిత కూడా. వాళ్ళ మధ్యలో మనం పాడటం, షేర్ చేసుకోవటం చాలా గొప్ప విషయం. ఇక్కడ ఎంత బాగా పాడినా సరే అమెరికా దేశం వెళ్ళిన వాళ్ళు తెలుస్తుంది, కష్ట నష్టాలు తెలుస్తాయి. అక్కడ వెళ్ళి వాళ్ళని సాటిస్ఫై చేయటం, తృప్తిపరచడం అంటే ఎప్పుడో వెళ్ళినటువంటి ప్రేక్షకులు ప్రతి పాట వారికి తెలుసు. వీళ్ళు పాడుతుంటే పెదవులు కలుపుతుంటారు అక్కడ కూర్చొని, వాళ్ళు పాడుతూ ఉంటారు. రామకృష్ణ పాడుతూ ఉంటే వాళ్ళు అక్కడ శ్రీదేవి పాడినా వాళ్ళు వీళ్ళతో కలిసి పాడుతూ ఉండేవాళ్ళు. అంటే పాట ప్రభావం అలాంటిది. గాలి ఎంత వీస్తుందో, గాలికి పాట కలిసిపోయే గాలిలో ఆ పాట మనకు ప్రాణం పోస్తుంది. మిత్రులారా, ఈ మధ్య నేను ఒక స్కీమ్ పెట్టుకున్నా, చిన్న స్కీమ్. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ నాకు ఒకటి ఉంది. ఘంటసాల సేవకులు అని పెట్టుకున్నా. ఘంటసాల సేవకులుగా చేరండి అని ఏమిటయ్యా సేవకులుగా చేరితే గొప్ప ఏమిటంటే, పాటలు పాడటానికి కోసం కాదు, ఆయనకు అభిషేకాలు చేయాలి, అన్నం పెట్టాలి, బట్టలు కట్టాలి, ఆయన కావలసిన కిరీటం పెట్టాలి. నాకు 75 సంవత్సరాలు, మంచి వయసులో ఉన్నప్పుడు, 22 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఈ దీంట్లో దిగా నేను. 50 సంవత్సరాలు పైగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. అంటే మనిషి నిగరగలాడుతూ శక్తి క్షీణిస్తుందన్నమాట. ఈ క్షీణించే వయసులో ఘంటసాల గారి గుడిగట్టిన వాడిని ఆచంద్రానికి ఉండిపోవాలి కాబట్టి ఘంటసాల సేవకులు అన్న. ఘంటసాల సేవకులుగా చేరిన వారికి ఘంటసాల గారు అన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటాను నేను, ఆయన బొమ్మ దగ్గర నుంచి. ఇప్పుడు ఇవాళ శ్రీకాంత్ వాళ్ళ అమ్మ వెనక ఫోటో వేశారు, నాగభూషణం గారు ఆయన భార్య ఫోటో వెనకుంది. వాళ్ళ కోడలు ఇక్కడే ఉంది, నాగభూషణం గారి కోడలు, శ్రీకాంత్ భార్య. వాళ్ళ తల్లితో మాట్లాడుకుంటారు వాళ్ళ ఇంట్లో. నాగభూషణం గారు అర్ధరాత్రి లేచి భార్య ఫోటో ముందు నుంచి మాట్లాడే క్షణాలు ఉంటాయి. అంటే ఆ అనుభవాలు, వాళ్ళతో ఉన్నటువంటి పంచుకున్నటువంటి అనుబంధం కానీ మాట్లాడుకుంటుంటాం. అంటే మనమే ఒక గాంధీ మహాత్ముడిని, అంబేద్కర్ గారిని ఆ ఫోటోలు అలా పెట్టినప్పుడు మనం కూడా కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. మరి రక్త సంబంధికులతో మనం మాట్లాడుతూనే ఉంటాం. మాట మనకి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటేనే మనకి ఆ స్పర్శితాలు గొప్పదన్నమాట. అలాగే ఘంటసాల గారు అడిగారు, సరేనయ్యా ఘంటసాల సేవకులు అన్నావు, మరేమిటి అన్నాడు. ఏం లేదు స్వామికి, మీ పేరు మీద గోల్డ్ మెడల్ ఇస్తాను, సేవకులుగా చేరిన వారికి. సేవకులుగా చేరటం ఏమిటి, 10,000 రూపాయలు నేను కట్టవలేను, కట్టిన వారికి ఘంటసాల గోల్డ్ మెడల్ నేను ప్రజెంట్ చేయదలుచుకున్నా. శ్రీకాంత్ ఈ మధ్య ఆ పని చేశాడు.
శ్రీకాంత్ అక్కడికి వచ్చి శ్రీకాంత్ భార్య వాళ్ళ నాన్నగారు ఫ్యామిలీ వచ్చి ఘంటసాల పాటలు పాడి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను అడగల. ఆ అబ్బాయి వెళ్ళిపోయి గూగుల్ పేలో ఘంటసాల సేవకుడిగా చేరిపోయినాడు. చేరవలేదా? నేను అడిగానా? అడగల. నేను అడగను, ఘంటసాల అడుగుతాడు. కాబట్టి ఈ సందర్భంగా రామకృష్ణ అడిగా. రామకృష్ణ గారికి ఫోన్ చేసి, రామకృష్ణ తెలియకుండా ఏ పని చేయను నేను, ఏ పని నేను చేయను అంటే ఈ పాటల వాళ్ళ వరకు, మిగతా పనులు నేను చేసుకుంటా. రామకృష్ణ అడిగాను, ఇట్లా ఘంటసాల సేవకుడుగా చేరాడు శ్రీకాంత్, అతనికి నేను ఘంటసాల స్వర్ణపత్రిక వాళ్ళు బహుకరించదలుచుకున్నాను అని అడిగాను. బహుకరించండి అన్నాడు. రామకృష్ణ ఒప్పుకున్నాడు. అది శ్రీకాంత్ తెలియదు, నాగభూషణం గారికి తెలియదు, శ్రీకాంత్ భార్యకి తెలియదు, మన రాజగోపాల్ గారికి తెలియదు, రాజగోపాల్ గారి భార్యకి తెలియదు. అంటే ఒక సంస్థ రన్ చేయాలంటే మహాసంస్థలు ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను, పిఎఫ్లు కడుతున్నాను అంటే ఎంతమందికి ఇంట్లో వాళ్ళు భోజనం చేయడానికి ఎంతమంది సహకరించాను. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే ఈ డబ్బులన్నీ కూడా ప్రజల నుంచి వచ్చిన డబ్బులే, నా సొంత డబ్బేం కాదు. నాకేదో 50,000 పెన్షన్ వస్తుంది, ప్రభుత్వం నా పెన్షన్ ఇస్తుంది, అది మా ఇంట్లోనే తిరుగుతుంటుంది, ఆ 50,000 తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలకు సంబంధించిన సంస్థ కాబట్టి ప్రజలకు అన్నీ చెప్పుకోవాలి. ఈ హాలు చాలా బాగుంది. నేను కూడా ఇప్పుడు ఒక్క ప్రోగ్రాం చేయలే. నేను వంశీ సంస్థ ఏ ప్రోగ్రాం ఇక్కడ చేయలేదు ఇంతవరకు. రామకృష్ణ అంతే కదా, చేయలే. ఈ మధ్య నాకు అనిపించింది మే 25 మా పెళ్లి రోజు ఇక్కడ చేద్దాం అనుకున్నా. కానీ కామేశ్వరరావు కాలు లేదు పొమ్మన్నాడు. విడుదొంపదగా వింటున్నారా? వినమంటున్నా. హాల్ లేదు పొమ్మన్నాడు. కామేశ్వరరావు నగర డెవలప్ అయిన కుర్రాడు, వెరీ స్ట్రిక్ట్ మ్యాన్. రవీంద్ర భారతి ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో, కామేశ్వరరావు డేట్ ఇచ్చేసానండి, డేట్లు క్యాన్సిల్. పర్వాలేదయ్యా, రామకృష్ణ గారు అడిగారు, రామరాజు గారి పెళ్లి రోజు 50 సంవత్సరాలు చాలామంది వస్తారు, థియేటర్ ఇవ్వను అన్నాడు. చూసారా? అంటే ఈ థియేటర్ ఎవరిని బుక్ చేసుకుంటే 600 అతని పెళ్లి రోజైనా సరే, కమిటీ సభ్యుల పెళ్లి రోజులైనా సరే క్యాన్సిల్ చేయడం తెలిసిపోయింది. మన కామేశ్వరరావు ఛాన్స్ పోగొట్టుకున్నాడు. నా పెళ్లి రోజు ఇక్కడ చేసే అవకాశం దొరకల. నాకేమిటి, ఎక్కడన్నా చేసుకుంటాడు. అది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు తెలియవలసిన అవసరం ఉంటుంది. త్రిబుల్ ఇవాళ ఈ థియేటరు దంట నగరాల్లో ఉన్నటువంటి అన్ని థియేటర్ల కంటే నెంబర్ 1 థియేటర్. ఇక్కడికి ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది. అన్ని చోట్ల వాళ్ళు వెళ్ళరు, ఇక్కడికి వచ్చారు సినిమా నటులు అందరూ కూడా. ఇక్కడ ఘంటసాల గారిని వాళ్ళు ఆహ్వానించి, ఘంటసాల గారు చెప్పినట్టుగా, వారు నిర్ణయించినట్టుగా ఘంటసాల సేవక్ అనే స్వర్ణ పథకాన్ని నా జేబులో ఉంది, అది బయటికి తీస్తాను నెమ్మదిగా. తీసి దాన్ని రాజగోపాల్ గారు, వారు పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద అధికార పొజిషన్లో ఉన్నారు. ఫ్యాక్టరీస్ డైరెక్టరేట్ సామాన్యం కాదు అది. అలాంటి వాళ్ళు ఉండబట్టి సాంస్కృతిక రంగం ముందుకు సాగుతోంది. ఆయనకెందుకు ముఖ్యమంత్రి కనిపిస్తే పరిగెత్తుకెళ్ళాలి. ఇప్పుడు జపాన్ పోయిచ్చాడు ఆయన. బుట్టలో బోర్డు ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇప్పుడు. అవి ఇక్కడ నిర్మించాలంటే ఈయన ఉండాలి, రాజగోపాల్ గారు ఉండాలి. వారి చేతి మీదుగా ఇవాళ ఘంటసాల గారి సేవక్ అనే స్వర్ణ పథకాన్ని శ్రీకాంత్ బహుకరిస్తున్నాను. వారి తండ్రి గారు మన శ్రీకాంత్ భార్య చెప్పిందేమో అది ఇవ్వమని నాకు అనుమానం. కరెక్టే అన్నాడు. ఆడవాళ్ళు ఒప్పుకోకపోతే మగవాళ్ళు కొన్ని పనులు చేయలేరు. ఎందుకంటే ఆర్థిక బాధలు ఆడవాళ్ళకి తెలుసుకోవడం మగవాళ్ళకి తెలియదు. ఇచ్చే అంటాం, తర్వాత రేపు డబ్బులు అవసరమైతే నువ్వేగా ఇచ్చేయమన్నావు అనేస్తాం. అంటే స్త్రీమూర్తులకి, మహిళామూర్తులకి వంశీయ సంస్థ ఇప్పుడు ఉండబడి ఉంటుందని తెలియజేస్తూ ఆ స్వర్ణ పథకాన్ని బహుకరించబోతున్నారు. ఇప్పుడు మీ అందరి చప్పట్ల మధ్యలో ఆ ఫోటో కూడా బాగా తీస్తే ఫేస్బుక్లో పెట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఆ రోజు ఘంటసాల గారి గుడికి వచ్చినప్పుడు అక్కడ వాతావరణం చూసి చాలా మూవ్ అయ్యాం. యాక్చువల్లీ పిల్లల్ని వాళ్ళని చూసి, సో నిజంగా చెప్పాలంటే హరిణి అంది ఇమీడియట్గా వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏదో రకంగా చిన్న సహాయం అన్నా చేయాలని తను కోరుకుంది. సో ఇమీడియట్గా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
వావ్. ఫస్ట్ మెడలా సార్? ఈ సిరీస్లో మొదలుపెట్టే ఫస్ట్ మెడలా ఇది? ఉండండి ఒక నిమిషం సార్, ఒక నిమిషం. కంగ్రాచులేషన్స్. పెద్దలు శ్రీ రామరాజు గారు, మనకి వంశీ రామరాజు గారు, రఘురామ్ గారు కూడా వచ్చి వెళ్ళారంటున్నారు. సో వీళ్ళంతా మనని పెద్దవాళ్ళు మనకు ఆశీర్వదిస్తుంటారు. అలాగే మన గురువు గారు ఉంటే ఏ కార్యక్రమమైనా విజయవంతంగా జరుగుతుంది. వైఎస్ రామకృష్ణ గారు ఉన్నారు అంటే ఆయన మన రామరాజు గారు యూనివర్సిటీ అని చెప్పారు. సో అట్లాగే ఆయన అందులో ఆ యూనివర్సిటీలో గురువులు ఉంటారు, శిష్యులు ఉంటారు. మనంతా శిష్యు బృందం. సో ఆయన గురువు గారు ఉన్నారంటే ఇంకా గురువుని మనం ప్రేక్షకులు కూడా ఉంటారు. గురువుని మనం కాస్త మనం అనుసరిస్తే కాస్త గురువుతో ఉంటే మనకు కూడా కాస్త మంచి కాస్త కొన్ని పాటలైనా కొద్ది పాడగలగటమో లేకపోతే కొన్ని మంచి బుద్ధులు రావటం, ఆ క్రమశిక్షణ లేకపోతే అదంతా వస్తుంది అని చెప్పేసి మన ఆశ. అంతే, నిజంగా కూడా వస్తుంది. గురువుని ఆశ్రయిస్తే గురువు అంత గొప్పవాళ్ళు కాకపోయినా కనీసం కొంతవరకైనా మనకి బాగుంటుంది జీవితం. అయితే మరి ఈ కార్యక్రమం సో అంటే శ్రీకాంత్ గారు వారి తల్లిని స్మరిస్తూ సో ఈ కార్యక్రమం వారి సంబరం చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో కాస్త అంటే మళ్ళీ ఒకసారి వారి తల్లిని గుర్తు చేసుకుంటూ, సో వారితో ఉన్న అనుబంధాన్ని అంతా గుర్తు చేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ మనను కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం చేయటం అనేది సో చాలా మంచి విషయం. సో అంటే మేము ఇట్లాంటి ఈ 4 గంటల నుంచి నడుస్తున్నట్టుంది కార్యక్రమం. 2 గంటల నుంచి 2 గంటల నుంచి నడుస్తుంది. సో మన రామరాజు గారు చెప్పినట్టు ఇక్కడ ఈ మనకి వెన్యూ చాలా సెంట్రల్లీ లొకేటెడ్, చాలా బాగుంది. సో ఇటువంటి అంటే మోడరేట్ గ్యాదరింగ్కి సరిపడా వెన్యూ చాలా 2 గంటల కంటే మీరు మంచి ఎండలో వచ్చి ఉంటారు కొంతమంది. పాపం ఎండకి ఓర్చుకొని బాగానే వచ్చారు అందరూ. సో చాలా సంతోషం. సో వారి తల్లి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి ఆమె నిజంగా పోయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు. మనం ఉన్న వాళ్ళం కూడా గొప్పవాళ్ళే. పోయిన వాళ్ళు గొప్పవాళ్ళే, ఉన్నవాళ్ళు కూడా గొప్పవాళ్ళే. సో వాళ్ళంతా ఇట్లా మనం నిజంగా వాళ్ళు ఇంకా బ్రతికున్నట్లు లెక్క. మనం వాళ్ళని స్మరించుకుంటున్నాము అంటే వాళ్ళు ఇంకా బ్రతికున్నట్లు లెక్క. ఇవాళ ఆవిడ జన్మదినం సార్, 63వ జన్మదినం సందర్భంగా మనం మర్చిపోతే వాళ్ళు చనిపోయినట్లు లెక్క, ఇంకా మరణించినట్లు లెక్క. మనం ఎంతకాలం మనం స్మరించుకుంటే అంతకాలం వాళ్ళు బ్రతికున్నట్టు, చిరంజీవుల కింద లెక్క. అలాగే మరి కళాకారులంతా చాలా ఇట్లాంటి కార్యక్రమం చేసినప్పుడు మనందరం వచ్చామంటే వాళ్ళు చాలా సంతోషిస్తారు. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటే ఇంత ఆనందం ఉండదు. సో వాళ్ళ ఆనందం అంటే శ్రీ గిరిరాగ స్రవంతి అద్భుతమైన కళా సంస్థ పేరు పెట్టి గిరిజ మేడం ఎక్కడున్నా మన మధ్యలో మన కళ్ళ ముందు కనిపించకపోయినా మన మనస్సులో చిరస్మరణీయురాలు. ఎందుకంటే ఆ తల్లి పెట్టిన ఆ ముద్ద తిన్న వాణ్ణిగా ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. 1990వ సంవత్సరంలో నేను ఒక ఆర్టిస్ట్గా వారికి పరిచయం అయ్యాను. వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ లాగా కలిసి మెలిసి ఉన్నవాడిని. నేను చేసే కార్యక్రమాలకి అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఆ దంపతులు నాగభూషణం గిరిజ గారు ఇచ్చిన ఆ ప్రోత్సాహాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. శ్రీకాంత్ అప్పుడు చాలా చిన్నవాడు, కీబోర్డు నేర్చుకుంటాడు,
డ్యాన్స్ నేర్చుకుంటాడు, ఆర్ట్ నేర్చుకుంటాడు, నేర్చుకోలేనిదంటే ఏం లేదు. కానీ డ్యాన్స్ రంగంలో నేను చెప్పిన ప్రతి మెలకువలు నేర్చుకొని ఆ చిన్న ఏజ్లో అఖిల భారత స్థాయిలో నాట్యరాజ్ అవార్డును గెలుపొంది, అది చిరుకలూరుపేటలో. ఆ రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకైక సంస్థ కళానిలయం. పరగడ రాజమోహన్ రావు గారు ఇప్పుడు చేస్తున్నాడు 49వ వార్షికోత్సవం. అంటే ఫోక్లో ఆయన చేసిన ఐటమ్ ఏంటిదంటే 500 సంవత్సరాల క్రితం అనాగరిక మానవుడు, ఒక ట్రైబల్, తన పొట్ట కోసం, ఆహారం కోసం అడవిని గాలించి వేటాడి వెంటాడి దొరికిన ఆ జంతువును చంపి ఎలా తింటాడు, మైమ్ చేస్తూ అతను పడ్డ కష్టాలు కూడా ఆ నృత్య రూపకంలో చూపెట్టిన ఘనత శ్రీకాంత్ దక్కింది. ఆ రోజుల్లో ఆ వేదిక పైన ఉన్నటువంటి గొప్ప గొప్ప అతిరథ మహారాజులందరూ నాట్యరాజు అవార్డు ఇచ్చారు. అప్పుడు సీడీలు, క్యాసెట్లు ఇలాంటి ఏమీ లేవు. నేను పాడాలి, ప్లే చేయాలి, అతను ఆడాలి, ద ఒరిజినల్ టాలెంట్. అలాంటి స్థాయి నుంచి నేను అసలు నమ్మలేకపోతున్నాను. నా సర్వీస్లో 40 సంవత్సరాల నా కళారంగంలో ఎంతోమంది సింగర్స్ నేను చూశాను, మహా వాళ్ళని చూశాను. ఈరోజు నా శిష్యుడు అద్భుతమైన గాయకుడిగా నా కళ్ళ ముందు నిలబడేసరికి అసలు ఆ సంతోషం నేను చెప్పలేనిది. వారి తల్లిదండ్రులు వారి ఇంట్లో ఒక వెలసిన ఆణిముత్యమే కాదు, కళా ఆణిముత్యం. అది ఈరోజే కాదు, ఎన్ని తరాలకు మర్చిపోలేని అద్భుతమైన సింగర్గా తయారయ్యాడు. వారికి నేర్పించిన గురువులకు నా కళాభివందనాలు. ఎవరైనా సరే కళాకారుడికి ప్రోత్సాహం అనేది ఉంటే ఇంత అంత కాదు, ఎంతకైనా ఎదగచ్చు. రామకృష్ణ గారు పాడుతూ ఉంటే మొత్తం సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే ఆ పాటలో పాడే ఆ భావాన్ని వ్యక్తీకరించడం ఎవరి వల్ల కాదు. రామకృష్ణ గారి గొంతు అంత బాగుంటుంది. ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడితే, ఒక జేసాస్ పాడితే ఎంత బాగుంటుందో, మా శ్రీకాంత్ గారు కూడా ఆ స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. మొన్న ఈ మధ్యలో భైరవ దీపం ఒక పాట పాడాడు, మహా అద్భుతం, చాలా చాలా బాగుంది. ఏమో చెప్పలేం. నా శిష్యునికి నేనే ఒక గొప్ప విలువైన సన్మాన మహోత్సవాన్ని అతి త్వరలో అందించాలని నాకు ఉంది. నిజంగా నాగభూషణం గారు, గిరిజా మేడం గారి ప్రతి పుట్టినరోజు ఈ వేదిక పైన ప్రతి సంవత్సరం చేయాలి. వర్ధంతి మాత్రము ఎక్కడ చేయొద్దు, నేను ముఖ్యంగా చెప్పేది. ఎందుకంటే ఆమె ఎప్పుడు మన మనసులో ఉంటుంది, అందరి మధ్య ఉంటుంది. ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఆమె. ఆ కుర్చీ కూడా ఖాళీ ఉంది, ఆమె కూర్చుంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే కళాకారులందరికీ ఆశీర్వచనాలు ఇచ్చి అద్భుతంగా ప్రోత్సహించిన వాళ్ళు అందరు చిరస్మరణీయులే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పినట్టు నేను అన్న చాలా మంచి మాట మీరు కూడా చెప్పింది. తలుచుకున్నంత కాలం వాళ్ళు మన దగ్గర ఉన్నట్టే. అలాంటి తల్లిని ఇప్పటికీ భావోద్వేగానికి గురవుతూ ఉంటాడు. నేను తల్లి గురించి ఏ పాట పాడినా చోక్ అయిపోతుంది, వాయిస్ రాదు బయటికి. ఇటీవలి కాలంలో ఒక పాట యేసుదాస్ గారు పాడిన చాలా ఇష్టమైన పాట నాకు అది. కానీ నా ఇదేమిటంటే అది ఎప్పుడు పాడినా నేను బ్రేక్ డౌన్ అయిపోతుంటా స్టేజ్ మీద. అది ఎప్పటికైనా అలా పాడగలనా పూర్తిగా అని కూడా నాకు తెలియదు. అలాగే ఇప్పుడు మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మీ ఇద్దరం 15 మేనే పుట్టాం. కోయిన్సిడెన్స్ చూడండి, ఇద్దరం ఒకే రోజు పుట్టాం. సంవత్సరాల డిఫరెన్స్, నాకంటే 10 ఏళ్ళు చిన్న అనుకోండి. కానీ ఒకే డేట్న పుట్టాము మేము ఇద్దరం కూడా. నేను మా అమ్మని ఎలా తలుచుకుంటానో తను అలాగే తలుచుకుంటూ ఉంటాడు. అంటే చాలా సిమిలారిటీస్ అనిపిస్తుంది అనమాట. అందుకేనేమో ఇంకొంచెం దగ్గర అయ్యాం ఆయనకి. ఇంట్లో ఏంటంటే లలిత వీళ్ళందరూ వాడు అనే స్థాయికి కూడా ఉంటాడు మాకు. అంటే ఇతను చూస్తే మాకు మా కౌశిక్, మా బాలాదిత్య వాళ్ళ ఈడువాడే. సో మా ఇంట్లో వాళ్ళని చూసినట్లే అనిపిస్తుంది తను చూసినా కూడా. సో ఏ రోజు కూడా ఒక బయట వ్యక్తను లేకపోతే ఏదో అదన్నీ కాక నాతో ఇంత ఉన్నప్పటి నుంచి పాడుతున్నాడు ఆయన. అది తారా ఆర్ట్స్ అకాడమీలో చిన్నప్పుడు నృత్యం చేస్తే వైఎస్ రామకృష్ణ గారు, నేను కిరాతార్జునేయం పాడితే వీళ్ళిద్దరు కోరస్ పాడారు. ఇంతున్నాడు అప్పుడు, ఇంతే ఉన్నాడు. నా దగ్గర వీడియో కూడా ఉంది. అది వేటూరు సుందరరామూర్తి గారికి సత్కారం చేసామండి మేము.
తెలుగు యూనివర్సిటీలో ఆయనకి డాక్టరేటో లేకపోతే ఏదో వచ్చినందుకు చేస్తే తనికేళ్ల భరణి, కె విశ్వనాథ్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ ఎదుర్కొండా ఆర్కెస్ట్రాతో పాటలు పాడాం. అప్పుడు వారి పరిచయం మాకు నాగభూషణ్. అప్పుడు మేమంతా కలిసి కిరాతార్జుని ఆయన పాటలు ఈయన కూడా వచ్చారు అప్పుడు అనుకుంటా ఎవరో, అంటే మొత్తానికి విశ్వనాథ్ గారు వచ్చారు, ఆయన పాటలన్నీ పాడాం. అప్పటి నుంచి తెలుసు నాకు శ్రీకాంత్, అంటే ఒక కుటుంబ సభ్యుడు అని చెప్పడం అనమాట. ఈ రోజున నిన్న ఆయన ఫోన్ చేసి ఇలా గోల్డ్ మెడల్ ఇస్తానంటే బ్రహ్మాండం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది, మరి వాళ్ళ స్టేజ్ మీద ఇవ్వచ్చా అని అడిగారు. ఏం పర్లేదండి, మీరు ఆయనకి మీకు ఎనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మీకు ఎక్కడైనా ఉంటుంది, ఏ స్టేజ్ మీద. సో ఇవ్వచ్చు, తప్పకుండా ఇవ్వండి, అది చాలా మంచి పని చేస్తున్నారని చెప్పి వారిని అభినందించడం కూడా జరిగింది. సో ఈరోజు గోల్డ్ మెడల్స్, ఇలాంటి గోల్డ్ మెడల్స్ ఎన్నో 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 ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. ఎంతో అద్భుతంగా పాడతాడు, ఏ పాట అయినా సరే నిష్టగా నేర్చుకుని చాలా నిష్టగా పాడతాడు. అండ్ ఆయన చెప్పినట్టు 1+1 ఆఫర్ డ్యాన్స్ కూడా చేస్తాడు. ఇక్కడంటే కొంచెం తక్కువ చేస్తాడు, కానీ ఇవాళ వాళ్ళ కుటుంబం అంతా కలిసి పాడడం అనేది, అసలు కలిసి రావడం, ఫ్యామిలీ అంతా కలిసి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇదే మీరు కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, నా వైపు నుంచి ఎప్పుడు ఏ రకమైన అంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎంతో కష్టం మాకు తెలుసు. వీణక్క సపోర్ట్ కానీ, బాబాయ్ గారి సపోర్ట్ కానీ, అందరి సపోర్ట్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన